హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, మీ దృష్టిలో అసలు కర్మ అంటే ఏంటి? అసలు కర్మ అంటే మీరేమనుకుంటున్నారు? కర్మ అంటే నార్మల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంటే నువ్వు ఇది చేస్తే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటారు. 100% అండి. అంతేనా? కర్మ అంటే మనం చేసే పనికి ప్రతిఫలం పొందడమే కర్మ అండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, మంత్ అంతా వర్క్ చేస్తాడు, ఓకే, 1 మంత్ తర్వాత వాళ్ళకి శాలరీ ఇస్తారు చూడండి, అదే అనమాట. అంటే ఆయన చేసిన పనికి ప్రతిఫలం పొందడమే కర్మ అంటారు అనమాట. అది డబ్బు రూపంలో కావచ్చు, సహాయం రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపం అనమాట. మనం ఒకరిని బాధ పెట్టామనుకోండి, అది తిరిగి ఏ రోజో ఒక రోజు మన దగ్గరికి వస్తుంది అనమాట. అంటే కర్మకి మంచి చెడు ఏముండదు, నువ్వు ఏ చేస్తే అదే వస్తుంది. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటాము, ఎవరో ఒకడు అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి 10 రూపీస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? దేవుడిలా చూస్తారు. అదే వాళ్ళని నీకు ఏది పని పాట లేదా ఇలా అడుక్కోకుండా అంటే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళ మనసులో అంటే మన పైన అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్, నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కదా, అది ఏ రోజో ఒక రోజు మన దగ్గరకు వస్తుంది అనమాట. అంటే యూనివర్స్ అనేది, భగవంతుడు అనేవాడు మనం చేసే ప్రతి దాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైనా చూడండి, మనం ఇవన్నీ కొట్టేస్తారు కానీ మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అంతమంది ఉన్న వాళ్ళు మనమల్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారంటే కర్మ సిద్ధాంతం, ఏదో ఒక జన్మలో వాళ్ళకు మనకు ఉంటుంది, రుణం ఉంటుందండి. దానికే మనం చూడండి, ఎవరో మన దగ్గర ఎంత ₹1 ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాలండి. అవి ఇలాంటివి ఎప్పుడు మనకు నెగిటివ్ చూపిస్తాయంటే ఇది కలియుగం అండి, మొత్తం డబ్బుతో నడుస్తుంది. ఏదో ఒక రోజు మనకు డబ్బు అవసరమైనప్పుడు అనుకున్న వాళ్ళని అడిగినా కూడా డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే ఆ రోజు మనం లేదన్నాము, ఈ రోజు మన దగ్గరికి రావట్లేదు అనమాట. కాబట్టి మనం చేసే ప్రతి దానిపైన కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాగ ఉండాలంటే అవేర్నెస్గా ఉండాలండి. ప్రజెంట్లో మనం ఒకరిని బాధ పెడుతున్నామా, ఒకరిని సంతోషం పెడుతున్నామా, మన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనేది వీటన్నింటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనిషి అప్పుడు ఏమవుతుందంటే రియలైజ్ అవుతాడు. చెడు కర్మల జోలికి వెళ్ళాడు, పాజిటివ్ పనులే చేసుకుంటూ వెళ్తాడు. పాజిటివ్ పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ కర్మ యాడ్ అవుతుంది. సో మన పెద్దవాళ్ళు అంటుంటారు, లైక్ ఎట్లా అంటే కర్మ అనేది ఒకప్పుడు నువ్వు చేస్తే నీ తరం వాళ్ళకి తిరిగి వస్తుంది అని, కానీ ఇప్పుడు అలా కాదు, ఈ చేత చేస్తే ఈ చేతికి ఇప్పుడే కనిపిస్తుంది అంటారు. సో అది మీరు నమ్ముతారా? అంటే వెంటనే కర్మ చూపిస్తుందా అప్పటికప్పుడు? 100% అండి. కలియుగం అనేది ఎలాగైతే ఎండింగ్ స్టేజ్కి వస్తూ ఉంటుందో, మీరు అన్నారు చూడండి, తల్లిదండ్రులు చేస్తే వాళ్ళ పిల్లలకి వచ్చేదని, అది ఇందుకు ముందండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించి వెళ్ళాలండి. కాబట్టి ఏ పని చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేసే పని చేయాలండి. కానీ చాలా వరకు మనం గమనిస్తే చాలా మంది ఇలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే కొంతమంది ఎంత మంచి చేస్తూ ఉంటారు, లైక్ అందరు దాన ధర్మాలు చేయడం కానీ, మంచి పనులన్నీ చేయడం కానీ, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్ కానీ, వాళ్ళకి ఏదో హ్యాపీగా జరగట్లేదు, నేను ఇన్ని చేస్తున్నాను కదా, మరి నేను ఎందుకు ఎదగట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మరి వాళ్ళ విషయంలో ఎందుకు కర్మ పని చేయట్లేదు అంటారు? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రావర్త కర్మలు 3 రకాలు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, అది మనకి ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడుతుంది కదండి. అదే మన దగ్గర వేరే వాళ్ళకి ఒక ₹1,00,000 మనం అప్పున్నాం అనుకోండి, ఎన్ని రోజుల తర్వాత పే చేయాల్సిందే కదా. సేమ్ అలాగేనండి, మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ చూస్తున్నాం కానీ మనకున్న గత జన్మలో ఏం కర్మలు చేసామో తెలియదు. వాటి యొక్క ప్రతిఫలం ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవన్నీ ఎలాగుంటాయంటే మన ఆత్మతత్వంతో కూడుకొని ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటాము, ఎవరో ఒక కొత్త ముఖ పరిచయం లేని వ్యక్తిని చూసినప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాయి. అరే వీళ్ళని ఎక్కడో చూసినట్టుందని మనకు ఆ రోజంతా మన మైండ్లో అదే ఇమేజ్ రన్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలియదండి, మన సోలుకు తెలుసు. ఎందుకంటే మన ఆత్మకు అన్ని జన్మల యొక్క పరంపర గుర్తుంటుంది అనమాట. ఆ విధంగా అండి, ఎప్పుడే కానీ మన కర్మ సిద్ధాంతం అనేది గత జన్మల పైన కూడా బేస్ చేసుకుని ఈ జన్మలో పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి ఎంత పని చేసినా సక్సెస్ అవ్వరు. కొంతమంది ఏది పట్టుకున్నా అంటారు చూడు, నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంటే అది గత జన్మల కర్మ యొక్క ప్రభావం ఈ జన్మలో పనిచేస్తుంది. కానీ వాడు ఈ జన్మలో ఎంత నీచ నికృష్టుడైనా సరే కొంతమందికి ఎన్ని తప్పులు చేసినా కూడా మంచి జరుగుతుంది. అది ఎలా సార్? అదేనండి, వాళ్ళకి గత జన్మ కర్మ యొక్క ఫలం ఈ జన్మలో ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు ఈ జన్మలో చెడు పనులు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నెక్ కాంప్లిమెంట్లో ఇప్పుడు చెప్పారు, అడిగారు చూడు మీరు, ఈ జన్మలో ఏదైతే కర్మలు చేస్తామో ఈ జన్మలో అనుభవించాలని. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా ధనవంతులు కావచ్చు, ఎవరైనా చూడండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఎండింగ్ స్టేజ్లో చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. సో రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటారు. అది సినిమా మూవీలో డైలాగ్ ఉంది, ఆ విధంగా ఉంటే కర్మ సిద్ధాంతం 100% వచ్చి తీరుతుంది. ఆ రోజు బాధపడడం వల్ల ఎటువంటి ప్రతిఫలం అయితే ఉండదండి. సో ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఎవరి లైఫ్లో అయినా సరే, వాళ్ళు ఉండడానికి తినడానికి ఒక లైఫ్ ఉంది అంటే అది వాళ్ళు ప్రీవియస్ చేసిన కర్మ కావచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ చేసిన కర్మ కావచ్చు అనుకోవచ్చా? అవునండి, 100% అండి. ఇప్పుడు చూడండి, చాలా మంది అడుగుతూ ఉంటారు,
పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం ఏంటని. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తి బయట ఒక 1,00,000 రూపాయలు జెన్యున్గా సంపాదించి వచ్చాడు అనుకోండి, దాన్ని ప్రాపర్టీ రూపంలో అయ్యింది అనుకోండి, ఆ ప్రాపర్టీ ఎవరికి యూజ్ అవుతుంది? పిల్లలకి పిల్లలకి కాబట్టి. అదే ఆయన ఒక 10 మందిని బాధ పెట్టి మానసికంగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చాడు అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఎవరు అనుభవిస్తారు? ఉమ్, పిల్లలే కదండి. పిల్లలే అంటే తల్లిదండ్రులు చేసిన కర్మలో పిల్లలకు కూడా భాగం ఉంటుందండి. ఈవెన్ తల్లిదండ్రులు చెడు చెడు కర్మ చేసినా మంచి కర్మ చేసినా కూడా పిల్లలపైన చూపించే ప్రభావం ఉంటుందంటారా? 100% ఉంటుందండి. సో అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారు. సో తను మాత్రం అంటే వాళ్ళ నాన్న మంచి కర్మ చేసిండొచ్చు. బట్ ఈయన మాత్రం చాలా చెడ్డ పనులు, అప్పులు చేయడం, అందరితో గొడవలు పెట్టుకోవడం అన్నీ ఉంటారు. కానీ తిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈయన బ్యాడ్ కర్మ వీళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి అది. కానీ తిని మంచి పనులే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఈయన మంచి పనులు చేస్తుంటాడండి, కానీ మంచి పనులు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే మనం అనుకుంటాం ఈ జన్మలో మనం తల్లిదండ్రులను, మనం జన్మ తీసుకోకుండా ముందే నేను వీళ్ళ గర్భంలోనే నేను జన్మ తీసుకొని డిసైడ్ అయ్యి ఇక్కడికి వస్తాం అనమాట. చాలా మంది చూడండి అసలు తండ్రికి కొడుకు అసలు పడదు. మనం అనుకుంటాం ఎందుకు నాకు ఇలాంటి కొడుకు పుట్టాడంటే, నేనే ఎందుకు వీడికి తండ్రికే పుట్టానంటే గత జన్మలో నీ ద్వారా వాడు ఇబ్బంది పడి ఉంటాడు కాబట్టి దానికి చెల్లించాలి కాబట్టి, దానికి ఏదైతే వడ్డీతో సహా చెల్లించాలి కాబట్టి ఈ జన్మలో నీకు కొడుకుగా పుట్టాడు అనమాట. కొంతమంది ఉంటారు అసలు తండ్రి ఎంత బుద్ధిమంతుడన్నా కొడుకు దానికి పూర్తి అగ్నెస్ట్ ఉంటాడు అనమాట. నేను బుద్ధిమంతుడైనా నా కొడుకు ఎందుకు నా మాట వినట్లేదంటే గత జన్మలో వాడికి నువ్వేదో ఇబ్బంది పెట్టావు కదా, ఈ జన్మలో అది తీర్చుకోవడానికి నీకు కొడుకుగా పుట్టాడండి. అంటే కర్మ అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం కూడా కదా. అంటే సార్ మనకి ఛాన్స్ ఉంటుందా మన కర్మని మనం చేంజ్ చేసుకోవడానికి? చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎలా? అదంటే మనం ఆత్మతో మమేకం అవ్వాలి. ఆత్మతో మనం ఎప్పుడు మమేకం అవుతామంటే మనతో పాటు మనం ఉండాలి. చాలా మంది చూడండి ఇప్పుడు యోగా కావచ్చు, మెడిటేషన్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు సైలెంట్గా ఎందుకు ఉంటారంటే వాళ్ళ యొక్క ఆత్మతత్వంతో వాళ్ళు ఉంటారు అనమాట. ఎప్పుడైతే మన ఆత్మతో మనం మమేకం అవుతామో గత జన్మల కర్మల యొక్క తెగుకుంటూ వస్తాయి అనమాట. మనకి అప్పుడే మన యొక్క ఆత్మ అనేది మనకి దారి చూపిస్తూ ఉంటుందండి. గత జన్మలో మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు 1 by 1 మనకు గుర్తు వస్తాయి. ఆ గుర్తు వచ్చినప్పుడు మనం వాటన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటే ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఆ బ్యాడ్ కర్మస్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. సో కర్మని అర్థం చేసుకోవడం, కర్మ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు అయితే. 100% అండి. సో ఒక వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను నా చెడు కర్మని మార్చుకొని మంచి కర్మగా మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. సో దానికోసం మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ఈ కర్మ గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్పేది ఏమైనా ఉందా? ప్రతి ఒక్క క్లాసులో మేము చెప్పాం కదండి, డబ్బుకు సంబంధించింది స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఒకటి ఉంటుంది, హెల్త్ రిలేషన్కి సంబంధించింది శ్వేత ధ్యాన క్రియ అనేది ఉంటుంది. ఈ మెడిటేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళకి 1 hour హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ జన్మలో రిలేషన్ సరిగ్లేదు అంటే గత జన్మలో ఎక్కడో చోట రిలేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ మెడిటేషన్ కూర్చోబెట్టి ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళ ద్వారా క్లియరింగ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే గత జన్మలో తెలిసి తెలియక తప్పు చేసిన అంటే ఈ ప్రాసెస్ అనేది అక్కడ ఉంటుంది అనమాట, హీలింగ్ మెడిటేషన్ లో ఉంటుందండి. ఓకే నైస్ సార్. అంటే మీ దగ్గర సొల్యూషన్ లేని ఛాన్సే లేదంటారు? లేదండి. ఎందుకంటే స్పిరిచువల్ లో సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ఏది ఉండదు. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది, బట్ మనకు తెలియదండి. అది పట్టుకునేంత వరకు తెలియదు. ఒకసారి పట్టుకున్నాం అనుకోండి ఇంతేనని అర్థమవుతుంది. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా, అలాగే డబ్బు, అలాగే మనకి రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మీకు ఈవెన్ దేవుడు కృప కావాలన్నా, డబ్బుని ఎలా నిలవాలి, ఎలా సంపాదించాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి సార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో వీటి గురించి మీకు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వాలి, ఎలా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.